హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఓజు కుకింగ్. ఈరోజు మనము రొయ్యలతో పికిల్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఈ రొయ్యల పచ్చడి మనకి ఫ్రిడ్జ్లో పెడితే ఒక 2 months వరకు నిల్వ ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంచినట్లయితే 1 month వరకు కూడా నిల్వ ఉంటుంది. అలా ఉండే విధంగా ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీ అయిన రొయ్యల పచ్చడిని మనము ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. ఈ రొయ్యల పచ్చడి కోసం మనము ఎలాంటి రొయ్యలైనా తీసుకోవచ్చు, కానీ రొయ్యలు మాత్రం కొంచెం చిన్నవిగా ఉండేటట్లు చూసుకుంటే మనకి ఈ పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. నేను ఒక 1/2 kg రొయ్యల్ని తీసుకుని ఈ పచ్చి రొయ్యల్ని ఒక 3 times శుభ్రంగా కడిగి తర్వాత ఉప్పు వాటర్తో కూడా కడిగి ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని దీనిలోనికి 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపుని యాడ్ చేసుకుని చక్కగా మొత్తం మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకుని ఒక 1/2 hour పాటు మాత్రం వీటిని మూత పెట్టేసి సైడ్కి ఉంచుకోవాలండి. ఇలా మ్యారినేట్ చేయడం వల్ల రొయ్యల్లో ఉండే నీసువాసన లేకుండా ఉంటుంది. అంతేగాక రొయ్యలు కూడా చక్కగా గట్టి పడతాయండి, అందుకోసం అని చెప్పి ఇలా పెట్టాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోనికి ఒక 4 spoons వరకు కారంని యాడ్ చేసుకోవాలండి. ఈ కారం అనేది పచ్చి కారం అయితే బాగుంటుంది. ఇప్పుడు ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయని తీసుకుని దానిలో నుంచి సగం వెల్లుల్లిపాయని ఇలా రెబ్బల్లాగా తీసుకుని ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని మనం ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా కారం వెల్లుల్లిపాయ మనము గ్రైండ్ చేయడం వల్ల మంచి స్మెల్ వస్తుందండి, అందుకోసమని ఇలా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 2 spoons వరకు ధనియాలని యాడ్ చేసుకోవాలి. దీనిలోనికి ఒక 1/2 spoon వరకు మెంతుల్ని యాడ్ చేసుకుని ఈ మెంతులు ధనియాలు అనేవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని దీనిలోనికి మనం జీలకర్రని ఆవాలను కూడా కంపల్సరీగా యాడ్ చేసుకోవాలండి. నేను ఒక 1/2 spoon వరకు జీలకర్రని తీసుకున్నాను. 1 spoon వరకు ఆవాలను కూడా తీసుకుని ఇలా ఆవాలను కూడా యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే పచ్చడి అనేది మనకి మంచి ఫ్లేవరేబుల్గా ఉంటుంది. అందుకోసమని ఆవాలను కంపల్సరీగా యాడ్ చేసి తర్వాత ఒక 4 లవంగాల్ని, దాల్చిన చెక్కని ఒక దాన్ని తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం ఈ మొత్తం కూడా యాడ్ చేసుకుని చక్కగా ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని పౌడర్గా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని రొయ్యల్ని ఫ్రై చేసుకునేంత ఆయిల్ని మనము ఈ ప్యాన్లోనికి యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా కాగేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచి రొయ్యల్ని ఈ ఆయిల్లోనికి యాడ్ చేసుకోవాలి. మొత్తం రొయ్యల్ని మనం యాడ్ చేసేసుకుని చక్కగా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలండి. అలా టర్న్ చేసుకుని ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ రొయ్యల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మనకి 10 to 20 minutes వరకు ఈ రొయ్యల్ని ఫ్రై చేయడానికైతే టైం పడుతుంది. చక్కగా ఈ రొయ్యలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం మరీ క్రిస్పీగా కాకుండా కొంచెం స్మూత్గా ఉండే విధంగా ఫ్రై చేసుకుంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది. లేదంటే ముక్కలు అనేవి బాగా గట్టిగా ఉంటాయండి రొయ్యలు, అందుకోసమని ఈ విధంగా ఫ్రై చేసి నేను ఒక ప్లేట్లోనికి తీసుకుంటున్నాను. చక్కగా ఇలాగా మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోనికి తీసుకుని అదే ఆయిల్లో మనం ఇప్పుడు ఒక 50 grams అల్లం తీసుకుని ఒక 20 grams వెల్లుల్లిపాయను కూడా తీసుకుని చక్కగా గ్రైండ్ చేసుకుని ఈ పేస్ట్ని మనం దీనిలో యాడ్ చేసుకోవాలండి. ఈ ఆయిల్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనం రొయ్యల్లో 1 స్పూన్ యాడ్ చేసాము, ఇప్పుడు కూడా 1 స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ మొత్తాన్ని కూడా ఈ ఆయిల్లోనికి యాడ్ చేసుకోవాలండి. ఇలా మసాలా మొత్తం యాడ్ చేసిన తర్వాత చక్కగా మిక్స్ చేసుకుని తర్వాత కారము వెల్లుల్లిపాయ మనం గ్రైండ్ చేసి పెట్టాం కదా, ఆ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 minute పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత రొయ్యల్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ రొయ్యల్ని కూడా యాడ్ చేసుకోవాలి. మరీ క్రిస్పీగా కాకుండా మరీ స్మూత్గా కాకుండా రొయ్యల్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ రొయ్యల్ని కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. రొయ్యలు మసాలా మొత్తం కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలండి. అలా కలిపి ఒక 1 minute పాటు ఈ మసాలా అంతా రొయ్యలకు పట్టే విధంగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసేసి ఒక 1/2 hour పాటు రొయ్యల్ని చల్లారనివ్వాలండి. అలా చల్లారిన తర్వాత 4 పెద్ద సైజు నిమ్మకాయలను తీసుకుని ఈ 4 నిమ్మకాయల జ్యూస్ని కూడా మనము ఈ రొయ్యలు పికిల్లోనికి యాడ్ చేసుకోవాలండి. మొత్తం ఇలా యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసుకుని మనం ఆయిల్ సరిపోతే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. నేను కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేశాను. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 day తర్వాత మనం దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి రొయ్యల పచ్చడి అనేది. ఇది మనకి 1 month వరకు ఫ్రిడ్జ్లో పెట్టకుండా నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెడితే 2-3 months వరకు కూడా నిల్వ ఉంటుంది. ఓకే అండి, నేను తయారు చేసిన ఈ రొయ్యల పచ్చడి మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓజు కుకింగ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.